హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇవాళ అయితే ఈ వీడియోలో మనము ఫంక్షన్స్లో ఉన్న ఇంపార్టెంట్ డొమైన్ క్వశ్చన్స్ కానీ, రేంజ్ క్వశ్చన్స్ కానీ, తర్వాత సబ్జెక్షన్స్ క్వశ్చన్స్ కానీ ఏవైతే మనకి 2 మార్క్స్కి ఇంపార్టెంట్. సో ఈ ఒక్క వీడియో చూస్తే మీకు 2 మార్క్స్కి ఫంక్షన్స్కి 2 మార్క్స్ అయితే వస్తాయి మనకి ఐపీ ఎగ్జామ్లో. డెఫినెట్గా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ క్వశ్చన్ ఈ వీడియోలో చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ మనకి గ్యారంటీగా ఐపీ ఎగ్జామ్కి అయితే రావడానికి అవకాశం ఉంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం. రైట్, థ్యాంక్ యూ. ఫైండ్ ద డొమైన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్. చూడమ్మా, ఫస్ట్ క్వశ్చన్ ఏమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. థర్డ్ క్వశ్చన్ ఏమో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 మైనస్ ఎక్స్ బై ఎక్స్. అలా ఒక వరుసగా మనకి ఒక 7 క్వశ్చన్స్ ఇచ్చాడమ్మా. ఓకేనమ్మా. డొమైన్ 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 ఏంటి డొమైన్? ఆల్రెడీ మీకు నేను ఒకసారి చెప్పున్నానమ్మా. డొమైన్ అంటే ఏంటంటే ఫంక్షన్లో ఏది పెడితే ఆన్సర్ వస్తుందో దాని డొమైన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పానమ్మా, tan x అనే ఫంక్షన్ ఉందమ్మా. tan x అనే ఒక ఫంక్షన్ ఉంది. tan x అనే ఫంక్షన్లో ఎక్స్లో 90 పెట్టినాం అనుకో, tan 90 ఎంత? అన్డిఫైన్డ్, అంటే అది డొమైన్లో ఉండకూడదమ్మా. 90 అనేది డొమైన్లో ఉండకూడదు, ఇంకేదన్నా ఉండొచ్చు. అది డొమైన్ అంటే ఏంటంటే ఏ వాల్యూస్ పెట్టే ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుందో, ఏ వాల్యూస్ పెట్టే ఫంక్షన్కి ఆన్సర్ వస్తుందో దాని డొమైన్ అంటాం. ఓకేనా? సో మీకు ఆల్రెడీ నేను డొమైన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, డొమైన్ అంటే ఏంటి, ఎన్ని ఉన్నాయని. చూడండి, ఇక్కడ చూడండి. సో రూట్ ఎక్స్ అంటే మనకి 0 కన్నా ఎక్కువ ఉండాలి వాల్యూ. 0 ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ ఉండొచ్చు, అది రూట్ ఎక్స్. లాగ్ ఎక్స్ అంటే అది కూడా అంతే, 0 కూడా ఉండకూడదు. దానికి 0 to ఇన్ఫినిటీ అంటే పాజిటివ్ వాల్యూస్ మాత్రమే ఉండాలి. సో ఇలాగ మనకి కొన్ని ఇచ్చారన్నమాట. రైట్, ఇప్పుడు చూడమ్మా, నేను రాస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. అవునా కదమ్మా? ఓకే, దీనికి డొమైన్ అంటే ఏంటి? ఇదంతా ఎలా ఉంది నాకు? ఇదంతా ఎలా ఉంది? రూట్లో ఉంది కదా, రూట్లో ఉంది కదా. రూట్లో ఏ ఫంక్షన్ ఉన్నా అది ఎలా ఉండాలి మనకి? గ్రేటర్ దాన్ 0 ఉండాలమ్మా. ఎందుకు? రూట్లో -1 ఉంటే దాని రూట్ ఉంటుందమ్మా? డిఫైనే కాదు, అంటే 0 ఉండొచ్చు లేదా పాజిటివ్ నెంబర్ ఉండొచ్చు, కానీ రూట్లో మనకి నెగిటివ్ నెంబర్ ఎప్పుడు ఉండకూడదమ్మా, ఎప్పుడు ఉండకూడదు. అంతే, దాని డొమైన్లో 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఏదైనా ఉండొచ్చమ్మా, ఎక్సెప్ట్ నెగిటివ్ నెంబర్ ఉండకూడదు. 0 నుంచి పాజిటివ్ నెంబర్స్ అన్ని ఇన్ఫినిటీ వరకు ఉండొచ్చమ్మా. అది డొమైన్ అంటే. డొమైన్ అంటే ఏంటంటే ఇది రూట్ ఫంక్షన్ కాబట్టి ఈ వాల్యూ ఏదైతే ఉందో అది ఎలా ఉండాలి మనకి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? ఫ్యాక్టరైజేషన్ చేసి x-1 ఇంటూ x-2. ఆల్రెడీ 10th క్లాస్లో చెప్పించాను ఫ్యాక్టరైజేషన్ ఎలా చేసుకోవాలో. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఫ్యాక్టరైజ్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది, x-1, x-2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఓకే, అంటే రెండు ఫంక్షన్స్ గ్రేటర్ దాన్ 0 అవ్వాలంటే ఇది గ్రేటర్ ఉండాలి, ఇదే గ్రేటర్ ఉండాలి. కాబట్టి దేర్ఫోర్ x-1 షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండ్ x-2 షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. అంటే x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అండ్ x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2. ఓకేనా? సో 1 కన్నా ఎక్కువ ఉండాలి, 2 కన్నా ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇవి రెండింటికి కామన్ ఏం తీసుకోవాలి? 2 తీసుకోవాలి. ఎందుకు? ఇప్పుడు 1 కన్నా ఎక్కువ అనుకున్నాం అనుకో, మనం 1 to ఇన్ఫినిటీ రాయొచ్చు. నేను 1 to ఇన్ఫినిటీ రాయొచ్చు, సారీ ఇన్ఫినిటీ. ఇక్కడ 2 to ఇన్ఫినిటీ రాయొచ్చు. ఇక్కడేమో 1 to ఇన్ఫినిటీ రాయొచ్చు, ఇక్కడేమో 2 to ఇన్ఫినిటీ రాయొచ్చు. కానీ దీనిలో పెద్ద నెంబర్ ఏది? 2 తీసుకోవాలి. ఎందుకంటే ఫర్ సపోజ్ 1 ఇక్కడ పెట్టామనుకో అమ్మ, నేను 1 - 2 ఏమవుతుంది నాకు? -1 లెస్ దాన్ 0 అయిపోతుంది కదా. కాబట్టి 1 పెట్టకూడదు, 2 to ఇన్ఫినిటీ ఆన్సర్. కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి. చూడండి ఇక్కడ చూడండి, x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 ఇక్కడ 2 నుంచి తీసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ ఇస్ పాజిటివ్ కాబట్టి. ఓకేనా? ఇంకోటి x లెస్ దాన్ 1, దాన్ని నెగిటివ్ సింబల్ తీసుకోవచ్చు, బట్ అటు వద్దు, మీరు తీసుకోండి, నేను చెప్పినట్టు చేంజ్ చాలు. ఓన్లీ పాజిటివ్ నెంబర్ తీసుకోండి. నాకు చాలా బేసిక్ అమ్మా ఇది. డొమైన్ అంటే ఏంటంటే
ఫంక్షన్లో ఏ వాల్యూస్ పెడితే మనకి ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుందో అది డొమైన్ అమ్మ. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మ, సెకండ్ క్వశ్చన్ చేస్తాను. సెకండ్ క్వశ్చన్ చూడండి. f of x is equal to log of x square minus 4x plus 3. x square minus 4x plus 3. మా లాగ్లో ఆన్సర్ ఎప్పుడు వస్తామా మనకి? లాగ్ 10 వస్తుంది, లాగ్ 2 వస్తుంది, లాగ్ 1 ఎంత? 0, అది కూడా వస్తాను. బట్ లాగ్ 0 ఎంత? అన్డిఫైన్. లాగ్ 0 ఎంత? అన్డిఫైన్. లాగ్ అనేది 0కి రాదు, నెగిటివ్ నెంబర్స్కి అసలే రాదు. అంటే ఓన్లీ ఏం పెట్టాలి మనము? పాజిటివ్ నెంబర్స్ మాత్రమే పెట్టాలి. ఓకేనా? అది కూడా 0 కన్నా ఎక్కువ ఉండాలి. 0 కూడా ఉండకూడదు, 0 కన్నా ఎక్కువ మాత్రమే ఉండాలి. కాబట్టి దేర్ ఫోర్ డొమైన్ ఆఫ్ లాగ్ ఏ అనుకోండి. ఏ ఎలా ఉండాలమ్మా మనకి? ఏ షుడ్ బి గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఏ షుడ్ బి గ్రేటర్ దెన్ 0 ఉండాలి. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు లాగ్లో ఏముంది మనకి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 కదా. సో అదేముండాలి మనకి? గ్రేటర్ దెన్ 0 ఉండాలి. సో దేర్ ఫోర్ x square minus 4x plus 3 should be greater than 0. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే, సో 1 3 3 కాబట్టి దీని అట్లా రాసుకోవచ్చు నేను, x square minus 1x minus 3x plus 3 అంటే x into x minus 1 minus 3 into x minus 1, x minus 3 into x minus 1. సో ఇది x minus 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దెన్ 0 అంటే 2 గ్రేటర్ దెన్ 0 అయిండాలి. సో ఎక్స్ గ్రేటర్ దెన్ 3 వస్తుంది, ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 వస్తుంది. మీరు ఇదే తీసుకోవాలి. ఎక్స్ గ్రేటర్ దెన్ 3 అంటే 3 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండొచ్చు వాల్యూ అని. 3 నుంచి మనకి ఇన్ఫినిటీ వరకు ఉండొచ్చు. ఓకేనమ్మా? అర్థమైందా? డొమైన్ అంటే ఫంక్షన్లో ఏది పెడితే మనకు ఆన్సర్ వస్తుందో దాన్ని మనం డొమైన్ అంటాం. సో థర్డ్ క్వశ్చన్ చూపిస్తాను చూడమ్మా. root of 2 plus x plus root of 2 minus x by x. ఇది చూడమ్మా, దీని డొమైన్ ఇదేముందమ్మా? రూట్లో ఉంది కదా. అంటే ఖచ్చితంగా దీని వాల్యూ ఎలా ఉండాలి మనకి? గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఎందుకు? రూట్లో నెగిటివ్ వాల్యూ ఉండదు కాబట్టి ఈ వాల్యూ ఎంత ఎలా ఉండాలి మనకి? గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉండాలి. కాబట్టి చూడండి, దేర్ ఫోర్ 2 plus x should be greater than equal to 0. తర్వాత 2 minus x should be greater than equal to 0. అండ్ డినామినేటర్లో మనకి ఏముందమ్మా? ఎక్స్. డినామినేటర్లో ఏముంది మనకి? ఎక్స్. ఒకవేళ డినామినేటర్లో 0 ఉందనుకోండి అమ్మా, ఆన్సర్ ఏమవుద్దమ్మా? ఎనీథింగ్ బై 0 ఏమవుద్ది? అన్డిఫైన్. ఎనీథింగ్ బై 0 ఎందుకు? 1/0 ఎంత? అన్డిఫైన్. డినామినేటర్లో ఎప్పుడు 0 ఉండకూడదమ్మా. కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉండాలి, ఏముండాలి? ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. అది పాజిటివ్ ఉండొచ్చు, లేకపోతే నెగిటివ్ ఉండొచ్చు, 0 మాత్రం ఉండకూడదు. కాబట్టి ఎక్స్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. ఇక్కడేమో 2 plus x గ్రేటర్ దెన్ 0, ఇక్కడేమో 2 minus x గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0, ఇక్కడేమో x నాట్ ఈక్వల్ టు 0. చూడండి ఎలా రాస్తాను చూడండి. 2 plus x గ్రేటర్ దెన్ 0 అంటే x గ్రేటర్ దెన్ ఏమొస్తుంది నాకు? -2. ఇక్కడ -x గ్రేటర్ దెన్ -2. మనం మైనస్ మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ ప్లస్ x అవుతుంది. సింబల్ మారిపోద్ది మైనస్ మల్టిప్లై చేసుకుంటే. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు +2 అవుతుంది. ఇక్కడేమో ఈ 2 అవతల పోద్దమ్మా, -x గ్రేటర్ దెన్ -2 అవుతుంది. కానీ మనం కనుక్కోవాల్సిన x కాబట్టి మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తాను. ఎప్పుడైతే మైనస్తో మల్టిప్లై చేస్తానో నాకు ఈ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు సింబల్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయిపోతుంది. సో x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, ఇక్కడ x నాట్ ఈక్వల్ టు 0. సో ఈ 3 కామన్గా, ఇక్కడేమో x గ్రేటర్ దెన్ -2, ఇక్కడేమో x లెస్ దెన్ 2, ఇక్కడేమో x నాట్ ఈక్వల్ టు 0. దీన్ని చూడడం ఎలా రాస్తాను? నెంబర్ లేని రాస్తాను చూడండి. x గ్రేటర్ దెన్ -2 అంటమ్మా, అంటే -2, -1, 0, 1, 2, 3 అలా ఉండొచ్చు. గ్రేటర్ దెన్ అంటే ఇక్కడ నుంచి ఇదంతా వస్తుంది ఇన్ఫినిటీ వరకు. ఇక్కడ x లెస్ దాన్ 2 అంట, అంటే ఖచ్చితంగా ఎలా ఉండాలి మనకి? 2 లోపలే ఉండాలి. అంటే ఈ పార్ట్ మాత్రమే వస్తుందమ్మా. అర్థమైందా? డొమైన్ ఎలా కనుక్కోవాలో? 2-3 ఆన్సర్లు వస్తే మూడింటికి కామన్గా ఉంటే కనుక్కోవాలి. చూడండి, -2 టు ఇన్ఫినిటీ అంటే ఈ మొత్తం వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది? x లెస్ దాన్ 2 అన్నాడు కదా, అంటే 2 నుంచి టూ లోపలే వస్తుంది అన్నమాట. అంటే మనకి రేంజ్ వచ్చి -2 to 2 బట్ నాట్ ఈక్వల్ టు 0. అంటే -2 to 2 -0 అని రాసుకోవచ్చు, లేకపోతే -2 to 0 యూనియన్ 0 to 2 అని కూడా రాసుకోవచ్చు. రైట్, ఈ విధంగా రాసుకోవచ్చు. అంతే అండి. సో ఇది డొమైన్. ఈ విధంగా మీరు మిగతా క్వశ్చన్స్ కూడా చేసుకోవచ్చు. డొమైన్ చాలా ఈజీ అండి. ఓకేనా?
సో ఇది మనకి బేసిక్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఇక్కడతో మనకి ఏంటంటే డొమైన్ రేంజ్ తెలుసుకున్నాం. ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ అవే అలాంటి ఫంక్షన్స్ అంటే ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ యాడ్ చేయడము, ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ సపరేట్ చేయడం, మల్టిప్లై చేయడం, అంటే వాటి ఒక రేంజెస్ మాత్రం మల్టిప్లై చేయాలి. అది ఇంతకుముందు తెలుసుకున్నాం చూడండి. ఒకసారి డీటెయిల్గా మీకు చెప్పేస్తాను చూడండి. ఎస్, ఈ క్వశ్చన్ ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ చేసాం కదా, ఓన్లీ రేంజ్ మాత్రమే మనము ఆపరేషన్ చేసుకోవాలి. తర్వాత సర్కిల్ క్వశ్చన్స్ ఎలా చేసుకోవాలి కూడా చెప్పాను మీకు. సర్కిల్ అంటే ఆఫ్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎక్స్/2 పెట్టాలా అట్లా. సో ఇది డొమైన్ రేంజెస్, ఇది ఇన్వర్స్, ఇది కూడా ఇన్వర్స్ కనుక్కోవడము. మీకు ఇన్వర్స్ కనుక్కోవడం చెప్పా. ఇన్వర్స్ కనుక్కోవడం అంటే y చేసుకోవాలి, ఎక్స్కి ఆన్సర్ రాసుకోవాలి, అది ఇన్వర్స్ అయిపోద్ది. సర్కిల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఇది మామూలు సబ్స్టిట్యూషన్ క్వశ్చన్. ఇది మీకు ఎఫ్ సర్కిల్, జీ సర్కిల్, హెచ్ ఇది వేసుకోవచ్చు. ఇది సర్కిల్ క్వశ్చన్. ఇది రేంజ్ అంటే ఇక్కడ 1 ఉందనుకో x/1 పెట్టండి, ఆన్సర్ వస్తుంది. 2 ఉందనుకో 2 పెట్టండి, 3 ఉంటే 3 పెట్టండి, 4 ఉంటే 4 పెట్టండి. ఆ వచ్చే ఆన్సర్లన్నీ కూడా మనకి ఏమవుతాయి, రేంజ్ అవుతాయి అనమాట. ఇట్లా 1 పెడతాం, 2 పెడతాం, 3 పెడతాం, 4 పెడతాం. రేంజ్ కనుక్కోవడం చాలా ఈజీ. సో వాడు ఏదైతే వాల్యూస్ ఇస్తాడో ఆ వాల్యూస్ని ఎక్స్బుల్ పెట్టేస్తాం, మనకు ఆన్సర్లు వచ్చేస్తాయి ఆ విధంగా. రైట్, ఇది కూడా రేంజ్ ఫంక్షన్ అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి ఫంక్షన్స్ చాప్టర్. డెఫినేషన్స్, డొమైన్ యొక్క ఫార్ములాస్, మెయిన్గా టెగ్నామెట్రీ యొక్క డొమైన్, ఇవన్నీ బై హ్యాట్ చేసుకోవాలమ్మా. పార్ట్ అంతా కూడా బై హ్యాట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు sin x డొమైన్ అంటే మీరు r అని చెప్పాలి. sin x ఒక రేంజ్ అంటే నాకు -1 to 1 అని చెప్పాలా. tan x ఒక డొమైన్ అంటే r అని చెప్పాలా. tan x ఒక రేంజ్ అంటే -1 to 1 అని చెప్పాలా. cos x అంటే tan x అంటే r - of 2n + 1 π/2 చెప్పాలి. రేంజ్ అంటే r అని చెప్పాలా. ఓకే, సో డొమైన్ రేంజెస్ కంపల్సరీ బై హార్ట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.